హైవ్యూర్స్ నిన్న మొన్న కొన్ని కామెంట్స్ని క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే వాళ్ళు టీడీపీ జనసేన వాళ్ళే కానీ ఏమని పెడుతున్నారు, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా ఉంది, ఇంత దారుణంగా ఉంది ఏంటి అని. ఎందుకు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, కానీ అధికారులందరికీ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇంకా కూడా జగన్ ఫేవర్గానే అధికారులు పనిచేస్తున్నారు, ఇంకా కూడా పోలీసులు జగన్ మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉన్నారు, ఇంకా కూడా వైసీపీ వాళ్ళు ఏది చెప్తే జరిగిపోతాం. ఇంతకన్నా దారుణం ఇంకేంటంటున్నారు. క్రాస్ చెక్ చేశారు. బోరుగడ్డ అనిల్ ఇతనికి సంబంధించి గతంలో నాకు అరగంట టైం ఇస్తే చాలు అయ్యా కొడుకులు ఇద్దరిని లేపేస్తాడు, అంటే చంద్రబాబుని లోకేష్ని లేపేస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన భార్యకి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి ఎంత నీచగా మాట్లాడాడో ఈ బోరుగడ్డ అసలు చెప్పలేము. ఇటువంటి బోరుగడ్డ సంబంధించిన దిక్కుమాలిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నవి అటాచ్ చేసిన తర్వాత చూడండి. ఇందులోనే నేను మెన్షన్ చేయదలుచుకున్నది, బోరుగడ్డ అనిల్కి అసలు బెయిల్ ఎలా వచ్చింది. క్రాస్ చెక్ చేసి తెలిసిందేంటి తెలుసా, 90 రోజుల లోపు ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి పోలీసులు దాన్ని ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేసిందట. ఇంతకు మించిన దారుణం, దరిద్రం, దౌర్భాగ్యం ఉండిద్దా? ఘోరాతి ఘోరంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లోకేష్ అన్నాడు, విచారణ చేశారు, కస్టడీకి తీసుకున్నారు, జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నాడు, పోలీసు దగ్గర కస్టడీలో ఉన్నాడు, వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, అండ్ లాంగ్ బ్యాక్ సోషల్ మీడియా డేటా ఉంది, అండ్ వేరే వాళ్ళని బెదిరించిన దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. ఇంత ఉన్నా కూడా ఛార్జ్షీట్ సబ్మిట్ చేయలేదంటే పోలీసులు ఏమనాలి? మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గుర్తు రావాలి. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి కూడా బెయిల్ వచ్చింది. ఎందుకు? 90 రోజులలోపు అతని విషయంలో కూడా ఛార్జ్షీట్ సబ్మిట్ చేయాలి రోజు పోలీసులు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పోలీసులు జగన్మోహన్ రెడ్డి వైసీపీలు చెప్పారు కాబట్టి ఛార్జ్షీట్ వేయలేదు అనుకుందాం. ఇప్పుడు ఏమైంది? కూటమి ప్రభుత్వమే కదా, మరి ఎందుకు వీళ్ళంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఏంటి అంటే చెప్పా కదా, పేరుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కానీ వెనకాల ఉండి మొత్తం నడిపిస్తూ మాత్రం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు. మరి వీళ్ళు బానిసలుగా మారారా, లేదన్నప్పుడు మా డ్యూటీ మేము చేస్తున్నామే బాబు, సరైన సాక్షరత మేమేం చేయాలంటారా? ఇక వాళ్ళకి తెలియాలి, కూటమి ప్రభుత్వానికి తెలియాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టపడేవాడికి వాళ్ళకి తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జనాలు మాత్రం ఘోరంగా భావిస్తున్నారు పోలీసులను అయితే. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనే ఇదిగో ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే మంత్రులుగా పేరుకి వీళ్ళు ఉన్నారు, కానీ నడిపిస్తూ మొత్తం జగనే బాబు, ఇదిగో ఇవే సాక్ష్యాలు అంటూ ఉన్నారు. నిన్న కూడా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వైసీపీలో సన్నిహితంగా ఉండే వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది పబ్లిక్ ప్లేటర్ అనేది పోస్ట్ ఇచ్చారండి. టీడీపీ వాళ్ళు మొత్తుకున్నారు సోషల్ మీడియాలో, ఏంటి దరిద్రం, ఏంటి దారుణం. అప్పుడు మరలా అతను పక్కన పెట్టేశారు. నేను మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఆయన ఏ కాడికి అవతల వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదా, టాలెంట్ ఉందా లేదా చూస్తున్నాడు. కానీ ఈ సబ్జెక్ట్ టాలెంట్ ఇప్పుడు ఓకేరా బాబు, వాళ్ళ గతం ఏంటనేది చెక్ చేస్తే అప్పుడు బయటపడతాయి అన్నీ కూడా. అవి చూడకుండా చెక్ చేయకుండా పోస్టులను ఇచ్చుకుంటూ పోతే బోరాడు అన్నికి బెయిల్ వచ్చింది, రేపటి రోజు తప్పే జరిగింది కూడా నిరూపితమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా దారుణం ఎన్నెన్నో చూడాల్సి వచ్చింది.